ఆశ్రమంలో ఆశ్రమంలో ఉన్న ఆయా అయితే ఆరాధ్యకి ఫోన్ చేసి, అమ్మ ఈరోజు ఒక చంటి పాప వచ్చింది. ఈ ఆశ్రమంకి ఏ చంటి పాప వచ్చినా సరే నువ్వే బాసలు చేసి పేరు పెడతావు కదా, అందుకే నీకు ఫోన్ చేశాను అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి రేపు వినాయక చవితి కదా, రేపుడికి మంచి రోజు ఇంకెప్పుడు ఉంటుంది. ఆ పార్వతీ శివుడు సమక్షంలో మంచి పేరే పెడదాము అనేత అంటూ ఉంటుంది. నేను వచ్చేస్తున్నాను, ఆ అరేంజ్మెంట్స్ అన్నీ మీరు చేయండి అనేత అంటూ ఉంటుంది. సరే అమ్మా, మీరు నాకు అసలు గుర్తే లేదు పండగ అని విషయము, మీరు చెప్తే కానీ అని చెప్పి సరే అయితే అని అంటూ ఉంటుంది. ఇక పాపకు బార్సలకైతే అన్నీ అరేంజ్ చెయ్యి, ఆ పార్వతీ పరమేశ్వర సమక్షంలో వినాయక చవితి రోజు తనకి పేరు పెడదాము అనేత అంటూ ఉంటుంది. అలా అంటూ అది మళ్ళీ ఆరాధ్య అయితే ఇక ఆవిడతో మాట్లాడుతూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్లుగా చేస్తాను అని, ఇక నువ్వు వస్తే బాగుంటుంది, ఒకసారి వచ్చి మళ్ళీ వెళ్ళమ్మా అనేత అంటూ ఉంటుంది. సరే నేను వచ్చి వెళ్తాను అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అలా తనైతే ఫోన్లో మాట్లాడుతూ ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆవిడైతే బాసాల కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఆరాధ్య కూడా ఆ పాపకి మంచి పేరు పెట్టడానికైతే ఆలోచిస్తూ ఉంటుంది.